హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమెజాన్. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా ఉన్నాను. ప్రతి ఒక్కరు తప్పకుండా ఫాలో అవ్వండి. జాబ్ కోసం ఏ అప్డేట్ ఉన్నా కూడా ముందుగా పేజ్లోనే అప్డేట్ చేయడం జరుగుతుంది. అండ్ మీకు ఫోర్స్ రిలేటెడ్ డౌట్స్, జాబ్ రిలేటెడ్ డౌట్స్ ఏది ఉన్నా కూడా పేజ్లో కాంటాక్ట్ అవ్వండి, మెసేజ్ చేయండి, డెఫినెట్గా రిప్లై అయితే వస్తుంది. ఫ్రెండ్స్, మనకి రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఆర్మీ కోసం ఒక ప్లాన్ అయితే లాంచ్ చేసింది. సో అదే టీఓడి అంటారు, టూర్ ఆఫ్ డ్యూటీ అని. అండ్ అందులో ఎవరైతే రిక్రూట్ అవుతారో వాళ్ళని అగ్నివర్స్ అని చెప్పేసి పిలుస్తారనమాట. అండ్ ఈ వీడియోలో నేనేం చెప్పబోతా ఉన్నాను అంటే, ఎవరైతే అగ్నివర్స్గా జాయిన్ అవుతారో, అంటే టూర్ ఆఫ్ డ్యూటీలో జాయిన్ అవుతారో వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ ఏంటి, అండ్ సర్వీస్ అయిపోయిన తర్వాత, అంటే 4 years సర్వీస్ అయిపోయిన తర్వాత వాళ్ళకి గవర్నమెంట్ ఎట్లాంటి ఎంప్లాయ్మెంట్ చూపెడుతుంది, అండ్ ఈ టూర్ ఆఫ్ డ్యూటీ ట్రైనింగ్ ఎప్పుడు ఉంటుంది, అండ్ వీళ్ళ శాలరీస్ ఏంది, అండ్ ఎంత ప్యాకేజ్ వరకు మనకి శాలరీ దొరుకుతుంది అని చెప్పేసి కంప్లీట్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతా ఉన్నాను. సో డెఫినెట్గా ఎండింగ్ వరకు చూడండి, డెఫినెట్గా షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈ శాలరీ ప్యాకేజ్ కోసం డిస్కస్ చేసే ముందు 2 విషయాలు మీకు క్లారిటీ అయితే ఇవ్వాల్సి ఉన్నది. ఒకటి వచ్చేసి, చాలామంది అనుకుంటా ఉన్నారు ఇది ఆన్లైన్ అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, ఎట్లా అప్లై చేయాలన్నా అని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు. ఇప్పటివరకు టూర్ ఆఫ్ డ్యూటీ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవ్వలేదు. రాబోయే 2 నుంచి 3 నెలల్లో అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది, అండ్ సెలెక్షన్ ప్రొసీజర్ కూడా స్టార్ట్ అవుతుంది. అది స్టార్ట్ అయిన వెంటనే మన ఛానల్లో కావచ్చు, పేజ్లో కావచ్చు అప్డేట్ చేయడం జరుగుతుంది. అండ్ సెకండ్ ప్రొసీజర్ వచ్చేసి, చాలామంది అన్న హైట్ ఎంత టీఓడీకి అగ్నివర్స్కి హైట్ ఎంత ఉండాలి, ఆర్మీతోని, నావీతోని, ఎయిర్ ఫోర్స్తోని కంపేర్ చేసుకుంటూ ఉన్నారనమాట. సో ఇక్కడ ఏంటి అంటే, అఫీషియల్గా కూడా మనకి ఇప్పటివరకు అయితే క్లారిటీ లేదు అగ్నివర్స్కి సెలెక్షన్ ప్రొసీజర్ ఎట్లా ఉంటుంది అని చెప్పేసి. సో నేనేం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను అంటే, ఆర్మీకి ఏ విధంగా అయితే సెలెక్ట్ చేసుకున్నారో అదే విధంగా దీనికి కూడా సెలెక్షన్ ప్రొసీజర్ ఉంటుంది అని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. అండ్ ఈ టూర్ ఆఫ్ డ్యూటీలోనే ముందుగా మిమ్మల్ని డివైడ్ చేసుకోరు, అంటే ఆర్మీకి, నావీకి, ఎయిర్ ఫోర్స్కి అని డివైడ్ చేసుకోరు. కంప్లీట్గా మిమ్మల్ని టూర్ ఆఫ్ డ్యూటీలో జాయిన్ చేసుకున్న తర్వాత సో అప్పుడు డివైడ్ చేస్తారనమాట, ఆర్మీకి ఎవరు, నావీకి ఎవరు, ఎయిర్ ఫోర్స్కి ఎవరు అని చెప్పేసి. సో దీనిపైన అఫీషియల్గా క్లారిటీ అయితే రాలేదు. అఫీషియల్గా క్లారిటీ వచ్చిన తర్వాత డెఫినెట్గా ఛానల్లో అయితే వీడియోస్ కావచ్చు, పేజ్లో కావచ్చు అప్డేట్ చేస్తాను. అండ్ శాలరీ ప్యాకేజ్ కోసం కనుక డిస్కస్ చేసుకుంటే, మనకి ఎవ్రీ మంత్ ఏదైతే గ్రాస్ పే వస్తుందో అలా 30% కట్ అవుతుంది అనమాట. 30% కట్ అవుతుంది. దానికి అడిషనల్గా గవర్నమెంట్ కూడా 30% యాడ్ చేస్తుంది. ఆ మొత్తం కూడా సేవ్ అనేది ప్యాకేజ్లో జమ చేస్తారు ఎవ్రీ మంత్. అండ్ ఎవరైతే అగ్నివర్స్గా జాయిన్ అవుతారో వాళ్ళకి 6 months ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ తర్వాత వాళ్ళకి వచ్చేసి పర్ మంత్ 30,000 శాలరీ అయితే ఉంటుంది గ్రాస్ పే. సో కటింగ్ బోను అంటే 30% బోను బై హ్యాండ్ వచ్చేసి 21,000 అయితే రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, నన్ను ఒక పర్సన్ అడిగినారు, అన్న ఈ టీఓడి అనేది గవర్నమెంట్ జాబ్ కిందకి వస్తుందా రాదా అని చెప్పేసి. సో అతని పేరు నాకు గుర్తుకు లేదు. ఫ్రెండ్స్, ఇప్పుడు టీఓడీలో ఎవరైతే అగ్నివర్స్గా జాయిన్ అవుతా ఉన్నారో వాళ్ళని గవర్నమెంట్ ఎంప్లాయీస్గా ట్రీట్ చేయరు. అండ్ ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే, ఎవరైతే దేశం కోసం సర్వీస్ చేయాలి అనుకుంటా ఉన్నారో వాళ్ళకి గవర్నమెంట్ ఒక ఛాన్స్ ఇస్తూ ఉందన్నమాట. సో ఆల్రెడీ స్కీమ్లోనే డీటెయిల్గా చెప్పేసినారు, నేను పాస్ట్ వీడియోస్లో కూడా చెప్పినాను. ఇక్కడ 4 years అనేది మిమ్మల్ని కాంట్రాక్టర్ టెంపరీగా రిక్రూట్ అనేది చేసుకుంటూ ఉన్నారు. అండ్ 4 years సర్వీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి, సో ఏదైతే 25% ఆర్మీ వాళ్ళు హోల్డ్ చేసుకుంటాము, వాళ్ళని లాంగ్ టైం సర్వీస్ కిందకి యూజ్ చేసుకుంటాము అని చెప్పేసి చెప్తా ఉన్నారు కదా. సో అప్పుడు మీరు ఆ 25%లో ఉన్నారనుకోండి, సో మీరు అప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీ కిందకి కన్వర్ట్ అవుతారు. సో ఈ 4 years ఏంటి అంటే కాంట్రాక్ట్ బేస్ ఆర్ టెంపరీ బేస్గా రిక్రూట్మెంట్. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫర్దర్గా 25%లో కూడా కంటిన్యూ అవ్వచ్చు. ఇది గవర్నమెంట్కి జాబ్ కిందకి వస్తుందా రాదా అంటే, ఈ 4 years అయితే గవర్నమెంట్ జాబ్ కిందకి రాదు. సో 4 years తర్వాత మీరు కనుక 25%లో ఉన్నారనుకోండి, మీ జాబ్ గవర్నమెంట్ కిందకి వచ్చినట్టు. అండ్ ఇక్కడ మనకి శాలరీ డీటెయిల్స్ కనుక చూసుకుంటే, ఫస్ట్ ఇయర్లో 30,000 గ్రాస్ పే ఉంటుంది, బై హ్యాండ్ వచ్చేసి 21,000 వస్తుంది. అండ్ 4 years అయిపోయే వరకు లాస్ట్ ఇయర్లో మనం ఉంటే కనుక మన గ్రాస్ పే వచ్చేసి 40,000, బై హ్యాండ్ వచ్చేసి 28,000 వస్తుంది. అండ్ కటింగ్స్ వచ్చేసి ఎవ్రీ మంత్ 12,000 అయితే కట్ అవుతుంది. 4 years అయిపోయేసరికి 5 lakhs మన శాలరీ నుంచి కట్ అవుతుంది. అండ్ గవర్నమెంట్ కూడా దానికి అడిషనల్గా ఇంకో 5 lakhs సేవ్ అనేది ప్యాకేజ్లో జమ అయితే చేయడం జరుగుతుంది. విత్ ఇంట్రెస్ట్ మనం ఇంటికి వెళ్ళేటప్పుడు, అంటే 4 years సర్వీస్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్ళేటప్పుడు 11.71 lakhs అయితే మనకి చేతికి ఇస్తూ ఉన్నారు. ఇది వచ్చేసి శాలరీ డీటెయిల్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏజ్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే, అగ్నివర్స్కి ఎవరెవరు ఎలిజిబుల్ అంటే, సో ఫస్ట్లీ మనకి ప్లాన్ లాంచ్ చేసినప్పుడు 17.5 to 21 years మధ్యలో ఉన్న ప్రతి ఒక్క ఇండియన్ ఎలిజిబుల్ అని చెప్పేసి చెప్పినారు. బట్ తర్వాత ఎగ్జామ్ క్యాన్సిల్ అవ్వడం అండ్ కోవిడ్ వల్ల 2 years వేస్ట్ అయిపోయింది అని చెప్పేసి గవర్నమెంట్ ఇంకో 2 years అయితే ఎక్స్టెండ్ చేసింది. ఇప్పుడు ప్రజెంట్ టీఓడీకి అప్లై చేయాలనుకున్న వాళ్ళ ఏజ్ ఎంత అంటే 17.5 నుంచి 23 సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్క ఇండియన్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు టీఓడీకి. అండ్ 4 years సర్వీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకేం బెనిఫిట్ ఉంటుందన్న దీనివల్ల అంటే 4 years అయిపోయిన తర్వాత మీకు విత్ ప్యాకేజ్ అండ్ సర్వీస్ సర్టిఫికేట్ అయితే ఇస్తారు. ఈ సర్వీస్ సర్టిఫికేట్తో మనం ఏం చేయొచ్చు అంటే,
సో మీరు మళ్ళీ పారామిలిటరీలో కూడా వెళ్ళాలి అనుకుంటే మీకు 10% రిజర్వేషన్ అయితే మనకి ఇండియన్ గవర్నమెంట్ కల్పిస్తూ ఉంది ఇక్కడ. ఈ 10% రిజర్వేషన్తో పాటు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇస్తూ ఉన్నారు. అండ్ ఈ ఏజ్ రిలాక్సేషన్ ఎట్లా అప్లికేబుల్ అవుతుంది అండ్ ఈ 10% రిజర్వేషన్ ఎట్లా ఉంటుంది అంటే, అండ్ ఇంకొంతమంది ఏమనుకుంటా ఉన్నారు అంటే ఈ 4 ఇయర్స్ సర్వీస్ కాగానే మమ్మల్ని డైరెక్ట్గా ఎస్ఎస్సిజిడిలో జాబ్ ఇచ్చేస్తారు అని చెప్పేసి. సో డైరెక్ట్గా జాబ్ ఇవ్వడం కాదు 10% రిజర్వేషన్ అంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరే ఉన్నారు, అగ్నివర్గా జాయిన్ అయ్యారు, 4 ఇయర్స్ సర్వీస్ కంప్లీట్ చేసుకున్నారు, సర్వీస్ సర్టిఫికేట్ తీసుకున్నారు, అప్పుడు ఎస్ఎస్సిజిడి నోటిఫికేషన్ వచ్చింది. సో మీ ఏజ్ అనేది రిలాక్సేషన్ యూజ్ చేసుకున్నారు, సో అప్లై చేసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎస్సిజిడి నోటిఫికేషన్లో 10,000కి జాబ్ నోటిఫికేషన్ వేసినారనుకోండి, అక్కడ 1000 పోస్టులు మీకోసం రిజర్వ్ చేసి ఉంచుతారనమాట. సో ఈ 1000 పోస్టులలో ఎవరైతే అగ్నివర్స్గా ఉన్నారో సో వాళ్ళని మాత్రమే తీసుకుంటారు. సో ఇక్కడ మరి డైరెక్ట్ జాబ్ ఇస్తారా, మళ్ళీ ఎగ్జామ్ రాయాలి, రన్నింగ్ కొట్టాలి, ఇదంతా ఉంటుందా అంటే, సో వాళ్ళు కూడా ఎగ్జామ్ రాయాలి, ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వాలి, తర్వాత రన్నింగ్ చేయాలి, తర్వాత మెడికల్ ఉంటుంది, మెడికల్ అయిపోయిన తర్వాత మెరిట్ కూడా ఉంటుంది. ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి ఈవెంట్స్ అనేటివి లేవన్నమాట. ఇందులో ఎస్ఎస్సిజిడిలో ఎలా ఉంటుంది అంటే మనకి 10% ఎక్స్ సర్వీస్ రిజర్వేషన్ ఉంది అండ్ 10% ఇప్పుడు ఎవరైతే అగ్నివర్స్గా జాయిన్ అవుతా ఉన్నారో వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చినారు. ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అగ్నివర్స్కి తేడా ఏంది అంటే, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి ఎలాంటి ఈవెంట్స్ ఉండవు, మెడికల్ కూడా అంత చూడరనమాట. బట్ అగ్నివర్స్కి అట్లా ఏముండదు. యాజ్ ఇట్ ఈజ్ సివిలియన్ క్యాండిడేట్స్ ఎట్లా అయితే సెలెక్షన్ ప్రొసీజర్ ఫాలో అవుతారో సేమ్ టు సేమ్ అగ్నివర్స్ కూడా అట్లే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ వీళ్ళకున్న బెనిఫిట్ ఏంటి అంటే వీళ్ళకు 10% రిజర్వేషన్ అనేది ఉంది అంతే. అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. మరి ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను ఒక ఎస్టీ క్యాండిడేట్ అనుకోండి, నేను 4 ఇయర్స్ అగ్నివర్స్గా సర్వీస్ కంప్లీట్ చేశాను. సో తర్వాత నేను ఎస్ఎస్సిజిడి అప్లై చేయాలి అనుకుంటే నార్మల్గా సివిలియన్ ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసి అప్ టు 28 ఇయర్స్ వరకు ఎస్ఎస్సిజిడికి అప్లై చేసుకోవచ్చు. బట్ ఎవరైతే అగ్నివర్స్గా సర్వీస్ అనేది 4 ఇయర్స్ కంప్లీట్ చేస్తారో వాళ్ళు వచ్చేసి 31 ఇయర్స్ వరకు కూడా అగ్నివర్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటి అంటే అగ్నివర్స్గా సర్వీస్ అనేది కంప్లీట్ చేసిన వాళ్ళకి ఎక్స్ట్రా 3 ఇయర్స్ రిలాక్సేషన్ అనేది దొరుకుతూ ఉంది సో ఎస్ఎస్సిజిడిలో అప్లై చేసుకోవడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే ఫస్ట్ బ్యాచ్లో అగ్నివర్స్గా రిక్రూట్ అవుతారో వాళ్ళకి వచ్చేసి అప్ టు 5 ఇయర్స్ వరకు కూడా రిలాక్సేషన్ అనేది ఇస్తూ ఉన్నారు. సో ఇందాక 31 అని చెప్పినాను కదా, ఎవరైతే ఫస్ట్ బ్యాచ్లో అగ్నివర్స్గా జాయిన్ అవుతారో వాళ్ళకి వచ్చేసి 33 ఇయర్స్ వరకు కూడా ఛాన్స్ అనేది మనకి ఇండియన్ గవర్నమెంట్ అయితే కల్పిస్తూ ఉంది. సో ఇప్పుడు క్యాస్ట్ వైజ్ కనుక చూసుకుంటే ఎవరైతే జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉన్నారో అగ్నివర్స్గా సర్వీస్ కంప్లీట్ చేస్తారో వాళ్ళు వచ్చేసి అప్ టు 26 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ బ్యాచ్లో ఎవరైతే సర్వీస్ కంప్లీట్ చేస్తారో వాళ్ళు వచ్చేసి అప్ టు 28 ఇయర్స్ వరకు ఓసీ క్యాండిడేట్స్ కావచ్చు అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కావచ్చు ఎస్ఎస్సిజిడికి అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే బీసీ క్యాండిడేట్స్ ఉన్నారో యాజ్ ఏ సివిలియన్గా బీసీ క్యాండిడేట్స్ ఏజ్ వచ్చేసి 26 అండ్ ఎవరైతే అగ్నివర్స్గా సర్వీస్ కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళకి ఇంకో 5 ఇయర్స్ అడిషనల్గా యాడ్ చేస్తూ ఉన్నారు. అంటే 31 ఇయర్స్ వరకు కూడా ఓబీసీ క్యాండిడేట్స్ అగ్నివర్స్గా సర్వీస్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎస్ఎస్సిజిడికి కావచ్చు, అస్సాం రైఫిల్ కావచ్చు అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనకి డైరెక్ట్గా ఎస్ఎస్సిజిడిలో మాత్రమే రిలాక్సేషన్ ఇస్తారా, ఇప్పుడు ఐటీబీపీలో పడ్డాయి, సపరేట్గా బీఎస్ఎఫ్లో పడ్డాయి, అందులో కూడా రిజర్వేషన్ దొరుకుతుందా అంటే డెఫినెట్గా అందులో కూడా రిజర్వేషన్ దొరుకుతుంది. అది సపరేట్ నోటిఫికేషన్ అయినా ఎస్ఎస్సిజిడి నోటిఫికేషన్ అయినా కూడా అండర్ సిఏపిఎఫ్లోకి వచ్చింది అనుకోండి 10% రిజర్వేషన్ అయితే దొరుకుతుంది. అండ్ ఎస్సీ క్యాండిడేట్స్ అయినా కూడా అంతే అప్ టు 31 అండ్ 33 వరకు అయితే అప్లై చేసుకునేదానికి అవకాశం అయితే ఉంది. ఇది ఎవరైతే అగ్నివర్స్గా 4 ఇయర్స్ సర్వీస్ కంప్లీట్ చేస్తారో శాలరీ ప్యాకేజ్ అండ్ తర్వాత ఫర్దర్గా ఎస్ఎస్సిజిడికి వెళ్ళాలి, ఏజ్ రిలాక్సేషన్ డీటెయిల్స్. ప్రస్తుతానికైతే ఇది ఫ్రెండ్స్ ఉన్న అప్డేట్. అంటే అగ్నివర్స్గా సర్వీస్ చేసే వాళ్ళకి సర్వీస్ అయిపోయిన తర్వాత వచ్చే బెనిఫిట్. బేసిక్గా మనకి అగ్నివర్స్ కోసము స్టార్టింగ్లో ఒకటే శాలరీ ప్యాకేజ్ అనేది అనౌన్స్ చేశారు, తర్వాత దేశం మొత్తం కూడా రచ్చ అయిపోయింది. సో దానికి అడిషనల్గా ఇంకో 10% ఎస్ఎస్సిజిడిలో అంటే సిఆర్పిఎఫ్లో రిలాక్సేషన్ అయితే ఇచ్చినారు అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చినారు. మరి స్టూడెంట్స్కి ఎంతవరకు బెనిఫిట్ అవుతుంది అంటే, సో బెనిఫిట్ కోసం అని కాదు కానీ దేశం కోసం సిన్సియర్గా సర్వీస్ చేయాలి అనుకుంటారు కదా, సో వాళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీ అన్నమాట. అరే లైఫ్ లాంగ్ దేశం కోసం సర్వీస్ కాకుండా జస్ట్ 2-3 ఇయర్స్ సర్వీస్ చేయాలి, అట్లీస్ట్ ఒక్కరోజైనా చేయాలి అనుకునే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్. సో ఒక 3-4 ఇయర్స్ గట్టిగా సర్వీస్ చేయండి, మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చే ప్యాకేజ్తోనే ఐదర్ బిజినెస్ కావచ్చు లేకపోతే వేరే ఏదైనా జాబ్ కావచ్చు చూసుకోవచ్చు. లేదు మళ్ళీ నేను దేశం కోసం వర్క్ చేయాలి అనుకుంటే సో సిఏపిఎఫ్లో కూడా మీరు జాయిన్ అయితే కావచ్చు. లేదు నేను ఆర్మీలోనే కంటిన్యూ కావాలి అనుకుంటే సో మీరు కొంచెం ఈ ఉన్న 4 ఇయర్స్లోనే గట్టిగా వర్క్ చేయండి, ఆ 25%లోనే అట్టే సెట్ అవ్వచ్చు. ఇన్ కేస్ అటు సెట్ కాకపోయినా పారామిలిటరీ ఉంది, లేదు అంటే వాళ్ళు ఇచ్చే ప్యాకేజ్తో బిజినెస్ అయినా డెవలప్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా ఏం చెప్తాను అంటే ఆర్మీ అనేది జాబ్ కాదు, ఆర్మీ ఈజ్ అన్ ఎమోషన్.